గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. రీసెంట్ గా ఒక పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పర్సనల్ గా నాకు ఎక్కడో ఏదో మిస్ అయిందని ఒక చిన్న ఫీల్. మన సత్యం సుందరం నాకు చాలా నచ్చింది, బట్ కమర్షియల్ అంత వర్కౌట్ అవ్వలే. అండ్ ఈవెన్ కమిటీ కుర్రోళ్ళకి అయితే నేను ఏడ్చాను సార్. అంటే మేబీ అది నా పర్సనల్ లైఫ్ కనెక్ట్ అవ్వడం ఏంటో. థియేటర్లో ఏడుస్తారు, నేనైతే ఏడుస్తాను. అలాంటి చాలాసార్లు ఏడుస్తాను. నేను ఏడవడానికి వెళ్తాను. నాకు ఏడు ప్రవృత్తి సినిమా ఫ్లాప్. అది ఏడ్చాను సార్. సో మీరు అన్నట్టు ఈ క్లాసిక్ సినిమాలు తగ్గిపోయాయి. ఎందుకంటే కమర్షియల్గా సినిమా 100 కోట్లు దాటాలి, 200 కోట్లు దాటాలి, నేను 100 కోట్ల డైరెక్టర్ని, నేను 100 కోట్ల రైటర్ని, ఇట్లా అనుకోవడం వల్ల ఈ క్లాసిక్ సినిమాలు పెద్ద హీరోలు చేయడం మానేసి ఓన్లీ ఒక సర్టైన్ మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలకి స్టిక్ అయిపోవడం వల్ల మనం సినిమా అనే దాన్ని మిస్ అయిపోతున్నాం అంటారా సార్? ఏం మిస్ అవ్వట్లేదు. ఎందుకు చెప్తా, మనం మాస్ 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 అనుకుంటున్నాం కదండి. మాస్ అంటే ఏంటి? యాక్చువల్గా మాస్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే మాస్ అంటే వాల్యూమ్. వాల్యూమ్ మాస్ అంటే ఎంత పెద్దది, ఎంత ఎక్కువ మంది, బిగ్ వరల్డ్ లో జరిగే కదా. పాపులర్ మాస్ అంటే పాపులర్ ఫిలిం. మనం మాస్ ఉందిరా దాంట్లో అంటుంటారు. మాస్ అంటే వాళ్ళకి అర్థం కాక అంటారు, అర్థం ఉందంటారు. ఎక్కువ మందికి నచ్చేది మాస్. ఎక్కువ మందిని ఉత్తేజపరిచేది. ఉద్వేగపరిచే ఉంటాయి, ఉత్తేజపరిచే ఉంటాయి. లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఉద్వేగం పోయి ఉత్తేజం వచ్చింది. అంటే కన్నీళ్లు పెట్టేది, గుండె కరిగించేది, కదిలించేది మాత్రమే గొప్ప కథలు కాదు. ఇదివరకు శంకరాభరణం, మాతృదేవ భవ, క్లాసిక్స్, స్వాతి, మూగ మనసులు, స్వయం కృషి, ఇవన్నీ ఉద్వేగం అంటే కళ్ళెమ్మ నీళ్ళు వచ్చేవి మనకి. అవును సార్. క్యారెక్టర్ బాగా ఫీల్ అయ్యే వాళ్ళు. బాలచంద్ర గారి సినిమాలు ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే ఇదివరకు ఆ మోరల్స్ సినిమాల ద్వారా తప్ప వేరే ద్వారా తెలుసుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఒక ఫేస్బుక్ కోట్ ద్వారా మోరల్ తెలిసిపోతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా తెలిసిపోతుంది అదే మోరల్. ఇన్స్టాగ్రామ్ రీల్ 30 సెకండ్స్ ఉంటుంది. మనకు నచ్చకపోతే వేలుతో ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ కనపడదు. మనంత క్విక్గా దాన్ని సైడ్ చేస్తే మళ్ళీ వెనక్కి ఏది ఉందంటే రాదు. అది మళ్ళీ లైక్ చేయాలో, దాన్ని సేవ్ చేసుకోవాలి. నీతి, భావుకత, భావాలు తెలుసుకోవడానికి సినిమా కాకుండా వేరే ఎవెన్యూస్ కూడా రావటం వల్ల సినిమా ఎప్పుడు భావోద్వేగాల కథాంశాలతో కాకుండా ఉత్తేజపరితే కథాంశాలు, అంటే జుమ్మని మనకి బ్లడ్ రష్, అంటే టోనీ స్కాట్ ఫిలిం లాగా ఇంగ్లీష్లో, లేకపోతే ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ సిల్వెస్టర్ స్టాలన్ సినిమాలు ఉంటాయి కదా, పాపులర్ ఫిల్మ్స్. ఆ పాపులర్ సినిమా కల్చర్ ప్రస్తుతం నడుస్తుంది. ఇప్పుడు సత్యం సుందరం నేను నా వైఫ్ వెళ్దాం అనుకుని నేను వెళ్ళలేకపోయాను, ఏదో వర్క్ ఉండి. మా వైఫ్ వేరే ఫ్రెండ్తో వెళ్ళింది. నాకు 3-4 రోజులు చెప్పింది అంత అద్భుతంగా ఉంది సినిమా. కమిటీ కుర్రాళ్ళు మీరు కన్నీళ్ళు పెట్టారు. కమిటీ కుర్రాళ్ళు చూసిన వాళ్ళందరూ నాతో ఆ ఫీలింగ్ పంచుకున్నారు. అందరూ పంచుకున్నారు, ఒకటి కాదు. అవును సార్. అది యాక్చువల్గా వెరీ అండర్ రేటెడ్, అండర్ అప్రిషియేటెడ్ క్లాసిక్. అది కరెక్ట్ సార్, కరెక్ట్. అండర్ అప్రిషియేటెడ్ క్లాసిక్. ఊర్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కడికి కమిటీ కుర్రాళ్ళు కరెక్ట్గా టచ్ అవుతుంది. సో వాటికి వేరే అవెన్యూస్. ఇప్పుడు ఓటీటీలో చాలా బ్లాక్ బస్టర్ ఉంటుంది. అవును సార్. ఆ ఓటీటీ అది కొన్న వాళ్ళకి ఏ దాని మీద కొన్నారో అది దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. ఇలా మనకి ఇంకా వాల్యూ ఉంటుంది, అది చిరకాలం ఉంటుంది. అవును సార్. ఎక్కువ కాలం చూస్తారు. అవును సార్. ఇప్పుడు మనం అనుకున్న బ్లాక్ బస్టర్స్ చాలా మంది ఉంటారు, తర్వాత చూడరు. దానికి దే డోంట్ ఏజ్ వెల్. కొన్ని సినిమాలు దే ఏజ్ వెల్. కరెక్ట్. వయసు పెరిగే కొద్దీ ఆ సినిమాల వయసు పెరిగే కొద్దీ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు నాకు దిల్ రాజు గారు ఒకసారి చెప్పాడు, నేను ఇదివరకు రోజుల్లో నాకు డబ్బులు ఎప్పుడు కావాల్సి వచ్చినప్పుడు ఒకసారి తొలి ప్రేమ రిలీజ్ చేసాడు మళ్ళీ అన్నాడు. కరెక్ట్. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు, మళ్ళీ చేస్తే వస్తాయి. ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ కదా సార్. అప్పుడు ఆయన ఇదివరకు పాత రోజుల్లో నేను షోలే, అల్లూరి సీతారామరాజు అని సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్, ఫిఫ్త్ రిలీజ్ చూసాను. నా చిన్నప్పుడు నా ముందు వచ్చిన సినిమాలు కదా. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే ఓటీటీ అని, టెలివిజన్ అని వచ్చేసినాయి. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, కమిటీ కుర్రాళ్ళు, సత్యం సుందరం లాంటి సినిమాలు థియేటర్లో ఆడకపోయినంత మాత్రాన అవి ఆడలేదని కాదు. వాటికి ప్లాట్ఫామ్స్ వేరేగా ఉన్నాయి, వాటికి లిమిటెడ్ ఆడియన్స్ ఉన్నారు. ఎందుకంటే అవన్నీ కూడా తక్కువ మంది మాస్ ఆడియన్స్, మాస్ అంటే వాల్యూమ్, తక్కువ వాల్యూమ్ ఉన్న ఆడియన్స్కి అలరిస్తున్నాయి. అవి 100 కోట్లు చేయవు అవి.
ఎందుకంటే 100 కోట్లు చేసేవాళ్ళకి అసలు మనసు మమత ఇవన్నీ వద్దు, ఆ ఆడియన్స్కి వద్దు. ఇప్పుడు మీరు నేను ఈ సోకాల్డ్ 100, 200, 300 crores ఫిలిమ్స్కి ముందు రోజు నుంచి టికెట్ల కోసం తర్జన పడతాంగా, ఎంత కావాలి, ఎన్ని కావాలి, ఏ థియేటర్లో ఉంది, ఐకాన్లో ఎక్కడ చూడాలి, ఏఎంబీలో దొరుకుతుందా లేదా. మా ఐకాన్ అయితే మా ఆఫీస్ పక్కనే, ఆర్కే మల్టీప్లెక్స్ అయితే రాఘవేంద్ర గారు ఫోన్ ఎత్తట్లేదు టైంకి, నిన్న మాట్లాడారు ఆయన, అసలు ఎట్లా, ఇవన్నీ ఆలోచిస్తాం. అది సత్యం సుందరం అడుగుతాం అట్లా. సత్యం సుందరం సినిమాకి నేను చూసిన తర్వాత నేను సత్యం సుందరం గురించి చెప్పాలి. నేను సత్యం సుందరం టికెట్ల కోసం ఆదిత్య అని ఏషియన్ సునీల్ గారి ఆఫీస్కి, ఆదిత్య మెరుగు అండి, అవును సార్, అతనికి ఫోన్ చేశాను. అన్న పంపిస్తానన్నా, బాగుంటే ట్వీట్ చేయన్న సినిమా అన్నాడు. బాగుంటే ట్వీట్ చేయన్నా అన్నాడు. నేను ట్వీట్ చేసిన తర్వాత నాకు అనిపించింది, అతను నన్ను ట్వీట్ చేయమని దేనికి, ఓ 10 మంది చూస్తారేమో నన్ను ట్వీట్ చేస్తే అనుకోవడానికి. అంత గొప్ప సినిమా చూడకపోతే పాపమేమో అనిపించింది నాకు యాక్చువల్లీ. కరెక్ట్, నిజం సార్, నిజం తెలుసా. అదే ఇప్పుడు పెద్ద సినిమాలు అనుకోండి, అడగకుండా వీళ్ళే ట్వీట్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు కూడా మేము చూసాం అనిపించుకోవడానికి. నేను ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతానేమో అని చెప్పేసి. నిన్న జితేందర్ రెడ్డి అనే సినిమా ఆడియో ఫంక్షన్లో ఒక అతను, సెలబ్రిటీస్ రారండి, సెలబ్రిటీస్ మా సినిమాలు పబ్లిసిటీ చేయరండి, దానికంటే మన అదే ఎవరికి చెప్పొద్దు సినిమాలో హీరో అవును సార్ అని చాలా ఆవేశంగా మాట్లాడాడు. సెలబ్రిటీస్ వస్తే సినిమాకి విజువల్గా కొద్దిగా అంటే అందరికి తెలుస్తుంది, పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్, పాపులారిటీ వస్తుంది అనుకోవటం నిజం అది. సో ఐ థింక్ దేర్ హ్యాస్ టు బి ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ మార్కెటింగ్ థియరీ దట్ షుడ్ కమ్ అప్, సో దట్ ఇలాంటి చిన్న సినిమాలు, స్టార్స్ లేని సినిమాలు, ఎక్కువ మంది చూసే అంశాలు లేని సినిమాలు, ఈ మాస్ అపీల్ లేని సినిమాలుకి వేరే ఒక కొత్త మార్కెటింగ్ రావాలేమో. ఇప్పుడు సురేష్ బాబు గారు ఎప్పుడు హెడ్ ఆలోచిస్తుంటారు. అవును సార్, ఆయన కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ అవును సార్, వాటికి కొత్త రకమైన పబ్లిసిటీ, అవును సార్, పెళ్లి చూపులకి అవును సార్, కొత్త రకమైన పబ్లిసిటీ చేశాడు. సినిమా రిలీజ్కి ముందే మొత్తం అందరు సెలబ్రిటీస్కి చూపించి వాళ్ళందరి దగ్గర బయట తీసుకుని జనంలో ఒక హై క్రియేట్ చేసిన తర్వాత సినిమా రిలీజ్ చేశాడు. కరెక్ట్. కానీ అందరికీ కుదరదు కదా అది. సురేష్ బాబు గారికిను మా దిల్ రాజు గారికి బలంగా కుదిరింది అట్లా, కానీ అందరికీ కుదరదు కదా. సో కొత్త రకమైనది ఏదో రావాలి, సోషల్ మీడియా పూనుకోవాలి. సోషల్ మీడియా కూడా మాస్కే ఎక్కువ ఫ్యాన్ వార్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, వాళ్ళు కూడా మాస్ అప్పీల్కి వెళ్తున్నారు. కరెక్ట్ సార్, మా హీరో అని చెప్పేసి అంతా. దీనికి ఏదో ఒక మ్యాటర్ ఉండాలి, దీనికి అది ఏదో జరగాలి. అది ఎవరికి తెలియదు, బ్రహ్మ పదార్థం, తెలిస్తే అందరూ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.